ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రులు. 3 గంటల పాటు వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం విశాఖలోని నేవల్ ఎయిర్ స్టేషన్లో దిగుతారు. ప్రధానికి గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం పలుకుతారు. అనంతరం నేవీ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి తాటిచెట్టుపాలెం జంక్షన్, సంపత్ వినాయక్ గుడి, దత్తా ఐలాండ్ మీదుగా ఏయూ ఎకనామిక్స్ విభాగం ఎదురుగా ఉన్న వెంకటాద్రి వంటిల్లు వరకు కాన్వాయ్లో వస్తారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంపైకి ఎక్కి 3 టౌన్ జంక్షన్ మీదుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు ప్రధాని మోదీ. ఓపెన్ టాప్ వాహనంపై ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు ఉంటారు. అనంతరం సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు ప్రధాని సభా ప్రాంగణంలో పాల్గొని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బహిరంగ సభలో తొలుత గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగాల తర్వాత ప్రధాని ప్రసంగిస్తారు. సాయంత్రం 6:30 సభ ముగిసిన తర్వాత తిరిగి రోడ్డు మార్గాన ఎయిర్పోర్ట్కు చేరుకొని 7 గంటలకు ఢిల్లీ తిరుగు ప్రయాణం కానున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రులు. 3 గంటల పాటు వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. లక్ష్మి, ఈ నెల 8వ తారీఖున ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఖరారైందో ఆ నేపథ్యంలో మంత్రుల కమిటీ కూడా విశాఖపట్నంలో పర్యటిస్తుంది. దానికి సంబంధించి కూడా విశాఖపట్నం సంబంధించి దాదాపు 1.50 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడినటువంటి అభివృద్ధి ప్రాజెక్ట్ పనులకైతే మోడీ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పర్వాలకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అదేవిధంగా పర్వాడ ఎక్కడైతే 5 కరోకట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎస్సీజెడ్ తో పాటు ఇతర రైల్వే జోన్ ప్రాజెక్టు సంబంధించి కూడా పనులకైతే వర్చువల్ గా విశాఖ ఏ గ్రౌండ్ లో అయితే శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు కూడా అధికారులతో సమావేశమై ఎక్కడికక్కడ ఏర్పాట్లు పరిశీలిస్తున్న కూడా పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మోడీతో కలిసి అదే రోజు ముందుగా విశాఖపట్నంలో రోడ్ షో ఏర్పాటు కూడా చేశారు. రోడ్ షోగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఏయూ గ్రౌండ్ ఏదైతే సభ ఏర్పాటు చేశారో అక్కడ వరకు కూడా రోడ్ షో ఉంటుందని చెప్పి అధికారులు ప్రయత్నం చేశారు. మిషన్ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేస్తారు కూడా తెలుస్తుంది. నేపథ్యంలో దాదాపు 1.50 లక్షల కోట్ల పెట్టుబడులు కూడినటువంటి ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో వీటన్నింటినీ శంకుస్థాపన సంబంధించి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు అయితే మోడీ పర్యటన నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వాలంటే కూడా మరోవైపు కార్మికులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. నేపథ్యంలో వాళ్ళని కూడా ఎలా కట్టడి చేస్తారు అనేది కూడా తెలియాల్సింది. అంటే మోడీ దీనికి సంబంధించి ఏమైనా ప్రసంగిస్తారా లేదా అనేది కూడా చూడాలి. మధ్యాహ్నం విశాఖపట్నం చేసుకుని అక్కడి నుంచి నేరుగా కూడా ఏయూ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఏయూ గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించిన అనంతరం రోడ్ షో అక్కడ ఏయూ గ్రౌండ్ లో ఏర్పాటు భారీ బహిరంగ సభలో వేదిక మీద అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసి అనంతరం ప్రజలను ఉద్దేశించి అయితే మోడీ మాట్లాడతారు. మరి మోడీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఒక ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు మంత్రులు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పాటుపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యం దీనికి సంబంధించి కూడా మోడీ ఎలా ప్రసంగం చేయబోతారు అనేది అయితే ఒక ఆసక్తికరమైన పరిస్థితి విశాఖపట్నం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.